వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల సహా 11 మంది యూట్యూబర్లపై కేసు. బెట్టింగ్ యాప్ల ప్రచారం చేసినందుకే నిందితులు సెలబ్రిటీలు, టీవీ నటులు త్వరలో నోటీసులు, అరెస్టుకు అవకాశం. మంచి పని చేసిరు ఇదైతే. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ మనం ఎన్నో రోజుల నుంచి, గత కొన్ని రోజుల నుంచి మాట్లాడుకుంటున్నాం. బెట్టింగ్ యాప్స్ ఇది ప్రాణాలు తీసేటువంటి ఈ బెట్టింగ్ యాప్స్ బ్యాన్ చేయాలి. దీనికి సపోర్ట్ చేసేటువంటి వాళ్ళకు కఠినమైనటువంటి శిక్షలు విధిస్తే తప్ప ఇంకోటి చెయ్యడు. ఒక శిక్ష ఒకరికి విధిస్తున్నామంటే వేరేటోడు వెన్నులో వణుకు పుట్టాలి. అటువంటి శిక్షలే వీళ్ళకి కావాలి. ఎందుకంటే కొన్ని జీవితాలు, కొన్ని ఫ్యామిలీస్, ఒక ఫ్యామిలీలో 6 మంది ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఒక తల్లి, తండ్రి, 2 పిల్లలు, భార్య ఉంటారు. 6 మంది ఉంటారు. అందులో ఒక వ్యక్తి, ఇంటిని నడిపించి పోషించే వ్యక్తి ఒకవేళ ఆత్మహత్యకో బలన్మరణానికి పాల్పడితే ఆ ఫ్యామిలీ మొత్తం రోడ్డు మీదకి వస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. మేము చెప్పింది కూడా ఒక్కసారి మీరు ఆలోచించండి. ఏమవుతుంది అంటే పరిస్థితులు దారుణంగా ఉంటాయి. ఆ ఫ్యామిలీ చిన్నాభిన్నమైపోతుంది. దయచేసి ఇట్లాంటి వారి మీద కఠినమైన కేసులు పెట్టాలి. మళ్ళా చెయ్యొద్దు అనే ఒక వెన్నులో వణుకు పుట్టాలి. అటువంటి కేసులు పెడితే తప్ప వీళ్ళను మనం ఏం చేయలేం. లేకుంటే మళ్ళీ ఇవాళ పోలీస్ స్టేషన్ పోయి అతగారింటికి పోయేస్తాడు చూడు అల్లుడు, అట్లయితుంది. ఇవాళ పోయి స్టేషన్ బెయిల్, లేకుంటే నీకు మామూలుగా స్టేషన్ బెయిల్ కాకుండా మామూలు బెయిల్ కూడా తీసుకొని వచ్చే అవకాశం ఉంటుంది. మళ్ళీ సేమ్ రొటీన్ ఉంటుంది లైఫ్. ఏమైందంటే పోలీస్ స్టేషన్లకు కూడా పోతే బాగున్నావా అన్నట్టు అవుతుంది వీళ్ళకి కథ. ఎందుకంటే ఇవాళ అరెస్ట్ అవుతారు, పోతారు, మళ్ళీ వస్తారు. మళ్ళీ పోయినాక అదే సీఏ ఎస్ఐ అంటే సార్ బాగున్నావా, నమస్తే సార్ అన్నట్టు అవుతుంది కథ వీళ్ళకి. సో అటువంటి వాళ్ళకు కఠినమైనటువంటి శిక్షలు వేస్తే తప్ప ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్ని మాత్రం మనం కంట్రోల్ చేయలేము. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ కాదు, యావత్ భారతదేశంలో ఈ బెట్టింగ్ యాప్స్ తోటి కొన్ని వేల కుటుంబాలు చిన్నాభిన్నమైనవి. మంచిగా సాఫీగా సాగే జీవితాలు నాశనం అయిపోయినాయి. కళ్ళ ముందే చిన్నపిల్లలను చంపడము, వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడము, తల్లిదండ్రుల్ని చంపడము, వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడము, బెట్టింగ్ యాప్ల కోసం ఇంకా ఘోరమైనటువంటి పనులు చేయడం జరిగింది. సో ఇట్లాంటివి కనుక చేస్తే, ఇట్లాంటి కనుక ప్రమోషన్స్ ఇస్తే వాళ్ళను ఖచ్చితంగా ఎట్లాంటి కేసులు అంటే కొంచెం కఠినమైనటువంటి శిక్షలే పడేటట్టుగా చూడండి దయచేసి. సరే అరెస్ట్ చేస్తున్నారు, చెయ్యాలి. సెలబ్రిటీ అయినా సరే, ఎవడైనా సరే అరెస్ట్ చేసి లోపల నూక్తేనే చక్కగా అవుతుంది లెక్క. ఇక నేను సెలబ్రిటీని, నాకు ఆడు ఫోన్ చేసిండు, ఈడు ఫోన్ చేసిండు, ఇట్లా చేయరు అట్లా చేయరు అంటే మళ్ళీ గిడికి మొదటికే వస్తుంది.